అలాగే మా అంటే మేమంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో. అటు నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. వాగర్తో సంపర్తో వాగర్త పతిపతే జగతో పితర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్ర నమాతు పరదేవత నాహరే పరత శ్రత నానుత పాతకం పరం యస్మా పార్థివదయ ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతున మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు. వెదర్ ఫోర్కాస్ట్లో మేము బయలుదేరాం అక్కడి నుంచి, హోటల్ నుంచి. కుంభవృష్టి, పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూకు రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమంటారు దీన్ని? అంటే నాన్నగారు కన్నడ రాజ్ కుమార్ గారు, కంఠీరవ రాజ్ కుమార్ గారు నటిస్తుంటే, పౌరాణికలు నటిస్తుంటే, మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకునే జానపదాలు జావలీలు పాడాయి. అలాగే సాంఘికాలు సాహస వరగమనాలు అయ్యాయి. పద్యం నాటు కట్టింది, పద్యం పదునెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు ఆ వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనివ్వకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు హిందూపురం 3వ ఎమ్మెల్యేగా గెలిచాను. నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 15 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ సర్టిఫైడ్. దీంట్లో ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా, థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలు మనం చూపించింది ఏంటి? పిల్లలు